నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఎస్సిలో అక్రమాలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన రాజశేఖర్. వైసీపీ నేతలు బహిరంగ చర్చకి రావాలంటూ పిలుపు. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జీవో నెంబర్ 3 పేరుతో గిరిజనులను మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఘాటు విమర్శలు. ముళ్లపొదల్లో నవజాత శిశువు, స్థానికుడి అప్రమత్తతతో ప్రాణాలు దక్కిన బాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం గుత్తనదేవి గ్రామంలో ముళ్లపొదల్లో వదిలివేయబడిన నవజాత మగ శిశువును స్థానికుడి అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం శిశువుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుత్తనదేవి గ్రామంలో గురువారం ఉదయం తాగునీటి కుళాయి సమీపంలో ఉన్న ముళ్ల పొదల నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లారు. ముళ్ల పొదల్లో రక్తస్రావంతో ఉన్న నవజాత మగ శిశువును గుర్తించిన గ్రామానికి చెందిన మందపాటి వీర వెంకట సత్యనారాయణ వెంటనే శిశువును బయటకు తీసి ప్రాథమిక సంరక్షణ అందించారు. అనంతరం గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. శిశువును ఎవరు ఎందుకు అక్కడ వదిలి వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి శిశువు ఐసీడీఎస్ సంరక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దినేష్ అండి, సిహెచ్సిటీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ అండి. అయితే మనకు ఈరోజు ఉదయాన్న 8:30 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక చిన్న బేబీని గుత్తిదేవి ప్రాంతం నుంచి మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే ఆ బేబీ గుత్తిదేవిలోని ఒక ప్రాంతంలో ఒక చెత్త కుప్ప దగ్గర ఆ బేబీని ఏడవడం గమనించి అతను వెంటనే తీసుకొని మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీ కండిషన్ అంతా కూడా బాగానే ఉందండి. అయితే మా ఆసుపత్రిలో సంబంధిత వైద్యులు కూడా ఆ బేబీని పరీక్షించి ఆ బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ కూడా తక్షణమే అందించి ఆ బేబీని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈ విధంగా జరిగిన సంఘటనని మనం వెంటనే పోలీసు అధికారులకు తెలియజేసి, అదేవిధంగా ఐసీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ యొక్క అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందండి. అయితే ఆ బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ మా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం జరిగింది. అదేవిధంగా బేబీకి ప్రజెంట్ స్టేబుల్గానే ఉందండి, ఫీడింగ్ కూడా తీసుకుంటుంది. అయితే మెరుగైన చికిత్స కోసం కానీ మెరుగైన యొక్క అబ్జర్వేషన్ కోసం మనం కాకినాడ జీజీహెచ్కి బేబీని రిఫర్ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికైతే బేబీ అంతా కూడా కండిషన్ అంతా బాగానే ఉంది, ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటున్నాను. పిల్లోడిని గబగబలాడితే వాళ్ళు చీరలు తెమ్మని గబగబలాడితే ఇలా కప్పేసి మళ్ళీ స్నానం చేయించేసి మళ్ళీ కప్పి పిల్లోడు మాకిమ్మని అందరూ వచ్చేస్తే మాకు దేవుడు చూపెట్టాడు. అక్కడ దేవుడు మాకు పరిచయం పెట్టాడు. మాకు ఎవరికి మేమే పెంచుకుంటాము అని నేను అన్నానండి. ఆ ఎరకలావిని తీసుకు చబ్బు తెప్పించి బేడి తెప్పించి దారపురీలు తెమ్మన్నది అన్నీ తెప్పించి ఎరకలావిని కేకేసి స్నానం చేయించేసి పెట్లు కోకలు తీసుకొచ్చి గబగబలాడితే పిల్లడికి కప్పేసి పక్కేసేసి పడుకోబెట్టుకున్నాను. అంతరాని ప్రెసిడెంట్ గారికి కబురని పేరు. అప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి సరే కొత్తపల్లి తీసుకెళ్ళండి. సరే వైద్యుకు ముందు బాబు చాలా చక్కగా ఉన్నాడండి. బాబు ముళ్ళు ఎక్కడెక్కడ గుచ్చుకున్నది కానీ అంత పట్టింపు లేదండి, గీచుకున్నాయి. పిల్లోడు మాత్రం బంగారు బొమ్మలాగా ఉన్నాడు. పొద్దున్న ఉదయాన్నే 6 గంటలకు ఎత్తులోకి కొలాయి పడుతున్నారండి. అందరూనే కొలాయి ఎప్పుడైతే పడుతున్నారు వీళ్ళందరూ కొలాయి పనులు ఉన్నారండి. ఈ లోపల శిశువు ఆర్పు వినపడుతుందండి. అది కుక్క పందా ఏంటన్నది ఎవరికి తెలదండి. కొంతమంది ఏమో కుక్క అన్నారు, కొంతమంది ఏమో పందిరింది అన్నారు. ఇలా రకరకాలుగా అనుకున్నారండి. ఈ లోపల డొంకలోకి వెళ్ళి చూసిన దాకుండి ఆ శిశువు పడిపోయి ఉన్నదండి. శిశువు పడిపోయి ఉన్న వెంటనే తీసి
గబగబలాడుతానే ఆ కంపలన్నీ తప్పించి ఆ శిశువుని బయటికి తీసి వెంటనే మా అమ్మగారు ఒళ్ళోకి ఇచ్చి శిశువు రక్తంతో ఉన్నాడండి. రక్తంతో మొత్తం ఒళ్ళన్నీ ముళ్ళయి గుచ్చుకుపోయి మొత్తం రక్తంతో కాలుతా ఇంత పొడుగు బొడ్డుతో ఉంటే అప్పుడు ఎరకలవని కేకేసి స్నానం చేయించి ఆ బొడ్డు అది కట్ చేయించి శుభ్రంగా శిశువుకి చేయవలసిన పనులన్నీ చేయించి ఇప్పుడేనండి ఇవ్వాలేనండి రాత్రి అప్పుడే అవన్నీ చేయించిన తర్వాత మా అమ్మగారు ఒళ్ళు పడుకోబెట్టి ఆ ఎరకలవని తీసుకొచ్చి చేయించాక మళ్ళీ పేషెంట్ గారికి ఫోన్ చేసి పేషెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి. మా దొడ్లో కుర్రాడు ఏ రకంగా వచ్చాడో తెలదు మాకు, దేవుడే తీసుకొచ్చాడు, మరి ఏం జరిగింది అన్నది మాకు పోయిన లేదండి. ఏం చేయాలండి అంటే అప్పుడు ఇలాగ హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత చూద్దాం అనేసి మా ఊరు పేషెంట్ గారు బుల్లి గారు కొత్తపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. వెంటనే ఆటో కట్టించుకుని కొత్తపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి కొత్తపల్లి హాస్పిటల్లో వైద్యం చేయించామండి. ఈ లోపల డిపార్ట్మెంట్ వచ్చిందండి. తర్వాత ఆశా వర్కర్లు మొత్తం అంతా కూడా స్పందించారండి. పోలీస్ కూడా వచ్చారండి. డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సార్ అందరూ వచ్చారండి. అన్నీ అడిగారు. అన్నీ ఇలాగా జరిగిందని ఎవరు ఏంటన్నది తెలదు సార్. నాకు అయితే ఇప్పుడు దాకా తెలదు. ఎక్కడెక్కడ వాళ్ళు అనుకుంటున్నారో అది ఎంతవరకు అన్నది ఇంకా ముందుకు రాలేదు సార్. బాబు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. అన్నీ కూడా వైద్యం ఫుల్గా అందించాను సార్. ఇక్కడ ఇంటి దగ్గర చేసాం, చేయవలసిన పనులన్నీ చేసాం. తర్వాత హాస్పిటల్లో కూడా జాయిన్ చేసాను సార్. చూడటం లేట్ అయితే ప్రమాదం సార్. ఇంకో 10 నిమిషాలు చూడకపోయినా, పావుగంట చూడకపోయినా ఏమి ఉండదు సార్. అప్పుడే లక్కీగా అలా రావటం అలా జరగటం కూడా తెల్లారి ముందు కాబట్టి ఒక అడుగు శిశువుకి ఉండాలని ఉంది కాబట్టి అలాగైంది సార్. కూటమి ప్రభుత్వం వైసీపీని విమర్శించడానికే పరిమితమైందని, ఏజెన్సీ గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజవొమ్మంగి మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 3 పేరుతో గిరిజనులను మభ్యపెట్టడం తప్ప వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో రివ్యూ పిటిషన్ వేయకపోవడం వల్లే జీవో నెంబర్ 3 కొట్టివేయబడిందని కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల సమస్యలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా? వారి భద్రతపై కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది అని ఆమె నిలదీశారు. గిరిజనుల హక్కులు, విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టుకునే డబ్బా ఎలా ఉందంటే, మొత్తం విద్యా వ్యవస్థలో అత్యుత్తమైన మార్పులు తీసుకొచ్చేసాము, మేము చాలా గొప్పగా కార్యక్రమాలు చేసేసాము, చదువుకునే స్కూల్ మానేసిన పిల్లలు కూడా ఈరోజు పాఠశాల ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. మేము మిమ్మల్ని స్కూల్గా ప్రశ్నిస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ మొత్తం మీద స్కూల్లో చదువుకునే పిల్లలు హాస్టల్లో ఎంతమంది చనిపోయారు, అలాగే గిరిజన ప్రాంతాలు ఎంతమంది చనిపోయారు, కనీసం నోట్స్లో ఉండే తెలిసి మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రంపచోట నియోజకవర్గంలో చూసుకుంటే చోడవరంలో వాడపల్లి ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్లో ఒక 5వ తరగతి తిరిగే చిన్న పాప హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. ఆ పాపకి ఫ్యాన్ కూడా అందుతుంది. స్కూల్లో అంతమంది పర్యవేక్షణలో ఉన్న పాప ఎలా హ్యాంగ్ చేసుకొని చనిపోయింది, ఇప్పుడు ఇంకా డెత్ మెసేజెస్గానే ఉంది. అలాగే అదే రంపచోడవరంలోని ఆశ్రమ స్కూల్ ఏపీఆర్ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన పిల్లాడు శవమై తేలాడు. అది కూడా మిస్టీరియస్గా ఉంది. మాడిమిల్లి మండలంలో ఒక పాప స్కూల్లో పడిపోయి తలకి ఇంజురీ అయితే ఆ పాపను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు పిఎంసీకి తీసుకెళ్ళినప్పుడు కూడా మేము క్వశ్చన్ చేశాము. ఆ ఇంజురీ చూసి ఏంటి ఇంజురీ ఎందుకు అయిందని చెప్పి దానికి ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు. ఆ పాప డెత్ కూడా మిస్టరీగానే ఉంది. అంతేకాకుండా DBO స్కూల్లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఇక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన పలకరించినటువంటి ఒక విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయింది. రీసెంట్గా జడ్డంగిలో కూడా ఒక ఆశ్రమ స్కూల్లో ఒక పాప చనిపోవడం జరిగింది. కనీసం కూటమి నాయకులు ఆ పాపను పలకరించడానికి వాళ్ళ తల్లిదండ్రులు పలకరించినా కూడా వెళ్ళకపోతే మేము మా వైసీపీ నాయకులు అందరూ కలిసి రాజకీయ వాళ్ళందరూ కూడా ఆ గ్రామానికి సరిగా వెహికల్ కూడా వెళ్ళకపోతే స్కూటీ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పలకరించి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించి మేము వచ్చాము. కనీసం ఇన్ని చావులు జరుగుతున్నాయి. ఇకపోతే దేవరపల్లి స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 100 మంది పిల్లలు స్కూల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. రీసెంట్గా బిఆర్పురం స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అలాగే వచ్చిన తర్వాత టీచర్లకు కూడా భయం లేకుండా కొంతమంది టీచర్లు బీఈడి పిల్లల మీద ఎవరైతే డిఎడ్ చేస్తా ఉన్నారో డిఎడ్ పిల్లల మీద సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుంటే మేము కూడా అక్కడికి వెళ్ళి నిందించి మేము రుజువులు చేసిన తర్వాత ఆ టీచర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లల్ని అకారణంగా గుంజలు తీసి వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు గుంజలు తీస్తే కాలు వాపుతో హాస్పిటల్ బయటపడ్డారు. ఇలా ఒక్క నియోజకవర్గంలోనే ఇంతకంటే ఎక్కువ చాలా చెప్పుకుంటే చాలా మంది స్టేట్ మొత్తం మీద పోకలు ఎన్నో సంఘటనలు విద్యా వ్యవస్థలో జరుగుతూ ఉంటుంటే
శాఖ మంత్రి ఉన్నారో ఆయన బాధ్యత తీసుకొని కనీసం ఈ విషయం మీద గిరిజన శాఖ మంత్రి కూడా స్పందించకుండా ఈ రోజు మేము విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తారు. ఆయన ఏదైతే నాడు నేడు ద్వారా పిల్లలకి కనీసం టాయిలెట్ కూడా ఉండేది కాదు. 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చారంటే గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్లు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నాడు నేడు ద్వారా స్కూల్ అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజు మీరు చెప్పుకుంటున్నారు కదా తల్లికి వందనం అని. ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు జనాలకి పిల్లలకి చెప్తారు తల్లికి వందనం కాదు అమ్మఒడి అని చెప్పేసి. మరి అటువంటి కార్యక్రమాలు కూడా ఏ పేద పిల్ల కూడా చదువులకి మానుకోకూడదు డబ్బులు లేకుండా అనే విషయంతో ఆ విధంగా తల్లికి సహాయం చేయాలని అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది జగనన్న. ఈ రోజు మీరు అమలు చేస్తున్న పథకాన్ని మీరు పేరు మార్చుకోవద్ద పెద్ద సృష్టికర్తలు మీరు మార్చలేరు. ఈ రోజుకి ప్రజలు కానీ అమ్మఒడి కానీ చెప్పుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్కూల్ ఓపెనింగ్ కల్లా వాళ్ళకి బుక్స్ యూనిఫామ్ విద్యార్థి కానుక ద్వారా అందిస్తా ఉంటే ఈ రోజు కూడా పిల్లలకి యూనిఫామ్ లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. ఇక పిల్లలకి ఫుడ్ యూనిఫామ్లు కూడా ఇంకా అందలేదు. నాణ్యత లేనటువంటి బ్యాగులు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా విద్యా కానుక విద్యా దీవెన ద్వారా హాస్టల్లో కాలేజీలో చదువుకునే పిల్లలకు కూడా వసతి దీవెన అని చెప్పేసి అందిస్తా ఉంటే ఈ రోజుకి కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యా వ్యవస్థను ఉద్ధరించేసామని చెప్తున్నారు. మరి ఏం ఉద్ధరించారనేది గ్రౌండ్ లో ఎక్కడ కనిపించట్లేదు, కేవలం మీ ప్రసంగాల్లో మాత్రమే కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కూటమి నాయకుడికి ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. ఏంటంటే జీవనమిత్రి క్యాన్సిల్ వెంటనే కూడా డిఎస్సీని తీర్మానం చేశాము. డిఎస్సీని తీర్మానం చేసి వెంటనే రివ్యూ పిటిషన్ చేసాం హైకోర్టులో. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావట్లేదు, మరి మీకు తెలుగు అర్థమవుతుందో లేదో మాకు తెలియదు కానీ రివ్యూ పిటిషన్ వేసాము. ఆ రివ్యూ పిటిషన్ కాపీ కూడా ఉంది, కావాలంటే మీకు ఇప్పుడే సెండ్ చేస్తాము. రివ్యూ పిటిషన్ 2024లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కోర్టుతో పాటు 17 మంది ప్రైవేట్ వ్యక్తులు ఈ జీవో నెంబర్ 3 గురించి రివ్యూ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. 17 పిటిషన్లు, మొత్తం 17 పిటిషన్లో కూడా 2024లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు స్టేట్ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ అయ్యకపోతే సుప్రీంకోర్టు ఏ పిటిషన్ కొట్టేసిందని చెప్పేసి ఇది మాట్లాడతారు. కానీ అర్థం లేకుండా ఒకసారి చెప్తే అర్థం కదా వీటికి. జీవో నెంబర్ 3 27 నుంచి ఉన్నప్పుడు కూడా 27 కిందకే దీని మీద కేసు వేశారు. కేసు వేసినప్పుడు అప్పటి నుంచి టీడీపీ గవర్నమెంట్ ఎన్నిసార్లు అధికారంలో ఉంది. మరి జీవో నెంబర్ 3 మీద ఎవరో కేసు వేసినప్పుడు జీవో నెంబర్ 3 క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ అధికారంలో ఉన్న రోజు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసింది? ఎప్పుడైతే 20లో కొట్టేస్తారో వైసీపీ కొట్టిస్తుందని నానా హంగామే చేశారు. అది వైసీపీ కొట్టింది కాదు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిందని చెప్పేసి ఈ రోజు జనాలకు అందరూ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు దీని మీద మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. జీవో నెంబర్ 3 గురించి పిటిషన్ కూడా వేయలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. మేము పిటిషన్ వేస్తాము, కావాలంటే ఆ పిటిషన్ తాలూకు కాపీ కూడా మీకు ఇప్పుడే మేము ఇస్తాము. దాన్ని 24లో సుప్రీంకోర్టు కొట్టేసింది. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, లేదు పిటిషన్ కొట్టలేదని చెప్పేసి. ఆ రోజు టీఎస్సీలో తీర్మానం చేసినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ గవర్నమెంట్లో, వాళ్ళతో చెప్పించాలి. అంతేగాని వీళ్ళు వచ్చేసి ఒక కెమెరా పట్టుకొని వచ్చేసి మేము సుప్రీంకోర్టు పిటిషన్ వేయలేదు జగన్ గారు గవర్నమెంట్ అని చెప్పడం అవివేకం. అంతేకాకుండా టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఇంకా వైసీపీ గవర్నమెంట్ని అంటా ఉన్నారు. మేము వచ్చేసరికి జీవో నెంబర్ 3 క్యాన్సిల్ చేసినప్పుడు లోపల ఉన్న స్థానికంగా ఉన్న పోస్ట్ అన్నీ కూడా జీవో నెంబర్ 3ని అనుసరించే స్థానికంగా ఉండేటువంటి ట్రైబుల్తో ఫీల్ చేసేటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాం. అవును కదా, మీరు క్రాస్ చెక్ చేసుకోమంటాం. మీరు అడ్డగోలుగా బాగోద్దు, మీరు క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడండి. అంతేకాకుండా ఈరోజు కొండపూడ పట్టాలు ఇవన్నీ కూడా మేము జీవో నెంబర్ 3 అనుసరించి గతంలో మీకు చేయడం జరిగింది. ఇప్పుడు అంతా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని. గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఫామ్ చేసిన తర్వాత 2 ఏళ్ళు కరోనాలో ఉంటే వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసింది అంటే 3 ఏళ్ళు. 3 ఏళ్ళ కాలంలో సొసైటీలో ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి చేశారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఏం చేద్దామని అడుగుతున్నారంటే ఫెయిల్యూర్ ఎవరిది? మీది. మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు చాలా బాగా చేస్తాం. 14 సంవత్సరాలు మీరేం చేయలేక ఈ రోజు ఎక్కడ రోడ్లు లేవన్నా సరే ఎవరిని క్వశ్చన్ చేయాలి? టీడీపీ వాళ్ళు ఇక్కడ 25 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు. ఇప్పుడు ఈవిడితో కలిపి కంప్లీట్ చేస్తే 30 సంవత్సరాలకి టీడీపీ గవర్నమెంట్ ఉంది. 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేస్తారా? మీకు సిక్కుందా అని అడుగుతున్నాం మేము. గోదావరి చేపల ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే పులస సీజన్ ప్రారంభమైంది. గోదావరికి వరదలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది పులస సీజన్ కు కాస్త ఆలస్యంగా మొదలైంది. యానం మార్కెట్లో ఈ సీజన్ తొలి పులస చేప వేలం వేయగా మంచి ధర పలికింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ప్రాంతంలో ఓ మత్స్యకారుడి వలకు సుమారు కిలో బరువున్న పలస
చిక్కింది. ఆ చేపను యానాం చేపల మార్కెట్కు తీసుకురాగా వేలంలో 15,000 ధర పలికింది. ఈ పులసను స్థానిక మత్స్యకార దంపతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ చేపను 16,000 వరకు విక్రయించనున్నట్లు వారు తెలిపారు. గోదావరికి వరదలు రావడం ఆలస్యం కావడంతో ఏడాది పులస రాక కూడా ఆలస్యమైందని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే సీజన్ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని పులస చేపలు మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుండా వచ్చింది 15,000. ఎవరైనా ఒక 20 రూపాయలు ఇస్తే వేసేస్తాం. మీ పేరు చెప్పండి. 20,000 రాజుకున్నారని కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుండా వచ్చింది 15,000. ఎవరైనా ఒక 20 రూపాయలు ఇస్తే వేసేస్తాం. కాకినాడ జిల్లాలో ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏపీ టెట్కు 10,620 మంది అభ్యర్థులు హాజరు కానుండగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు ప్రతిరోజు 2 సెక్షన్ల కింద పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, యూపీఎస్, జనరేటర్, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్, తాగునీటి సరఫరా వంటి అన్ని చర్యలు తీసుకుంటామని, అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ అమలు చేయడంతో పాటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావద్దని, తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. Good morning to all. Andarki namaskaram. The government of Andhra Pradesh is launching market intervention program from 1st of August 2026 to ensure the availability of quality fine rice at affordable prices and to stabilize the recent increase in market prices. In Kakinada district, all necessary arrangements have been made and we will make sure that successful implementation of this market intervention program is done from 1st of August 2026. Total 3 Raitu Bazaar in our districts are there, in which we will create special counter for giving the fine rice. Also, we are going to finalize a certain number of rice mills counters, special counters, which the details we will give by 5 p.m. evening. So the rice will be sold strictly at the government approved prices. Super fine rice 52 rupees per kg, steamed rice BPT 52 rupees per kg, raw rice BPT 50 rupees per kg. These prices will be prominently displayed at every counter. Any overpricing, diversion of stocks or other violation will be dealt strictly. We have instructed all concerned department to ensure that only good quality rice is supplied. Proper storage, packing and weighing arrangements have been made. Consumer convenience and satisfaction remain our priority. The Civil Supply Department, Agriculture Marketing Department and rice millers are working in close coordination to ensure uninterrupted procurement, transportation and distribution of rice. The President of the Rice Millers Association and all rice millers in Kakinada districts have been requested to supply the required quantity of fine rice to all the Raitu Bazaars and special counters without any interruption or delay. Field officers have been directed to conduct regular inspection to verify the stock availability, quality, correction weight and adherence to the approved price. I request the public to purchase rice only from the authorized government counters at the notified prices. I also request the media to create awareness among the people regarding the availability of quality rice under this program. Thank you. రేట్లని కంట్రోల్ చేయడానికి సూపర్ ఫైన్ రైస్ని ప్రజలకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో అండి రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక ఫిక్స్డ్ ప్రైసెస్ని డిసైడ్ చేశారండి. ఆ ప్రైసెస్ ప్రకారం ఈ రైతు బజార్లలోని రైస్ మిల్స్ దగ్గర కూడా కౌంటర్స్ అనేది ఏర్పాటు చేసి ఈ సూపర్ ఫైన్ రైస్ని అమ్మించడానికి ప్రణాళికని సిద్ధం చేశారండి. సూపర్ ఫైన్ రైస్ని కిలో 52 రూపాయలు చొప్పున, అదే స్టీమ్ రైస్ బీపీటీ 52 రూపాయలు చొప్పున, రా రైస్ బీపీటీ 50 రూపాయలు చొప్పున అమ్మడానికి
అమ్మడానికి సిద్ధం చేశారండి. ఇవి ఈ అమ్మడం గురించి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి సంప్రదింపులు జరిపి ఈ ప్రైస్ని అది నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 కౌంటర్స్ ద్వారా అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. వీటిని ఈ ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేయడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మన జిల్లాలో ముందుగా కాకినాడ మరియు పెద్దాపురంలో ఉన్న రైతు బజార్ల ద్వారా కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ రైస్ని సప్లై చేయడానికి స్టార్ట్ చేస్తామండి. తర్వాత రైస్ మిల్లు ఏ రైస్ మిల్స్ మనకి హెడ్ ఆఫీస్ నుంచి వస్తుందండి ఆ ఇన్ఫర్మేషను. ఆ రైస్ మిల్స్ పాయింట్స్ దగ్గర కూడా ఈ సూపర్ ఫైన్ రైస్ని అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. నెక్స్ట్ ఇది కూడా ఈ క్వాలిటీ ఉన్న రైస్ని మాత్రమే అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా సరైన ప్యాకింగు తూకం అది కూడా నిల్వ మాయిశ్చర్ అది లేకుండా కూడా ప్రాపర్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇది సివిల్ సప్లైస్, ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మిగతా రైస్ మిల్లర్స్ కూడా ఈ ప్రత్యేక కౌంటర్లలో ఈ సూపర్ ఫైన్ రైస్ని ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మిస్తున్నామండి. నెక్స్ట్ ఈ క్రమం తప్పకుండా వీటి మీద కూడా పర్యవేక్షణ అది ఉంటుందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఇది పర్యవేక్షణ ఉంటుంది, తనిఖీలు అది నిర్వహిస్తామండి. ఇది ఓవరాల్ సూపర్విజన్ జిల్లాకి సంబంధించి జేసీ గారు ఓవరాల్ సూపర్విజన్ అండి. డిఎస్ఓని నోడల్ ఆఫీసర్గా నిర్ణయించారండి. వీటి మీద ఈ ప్రతిరోజు కూడా ఈ డేటాని మనం హెడ్ ఆఫీస్కి ఎంత సేల్ అయింది, ఎంత కన్జ్యూమర్స్ పర్చేస్ చేశారు అన్నది మనం నిరంతరం డే టు డే ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓడలరేవు తీర రక్షణ పనులు, ఓఎన్జీసీ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన సాంకేతిక వివరాల్లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని, అవసరమైన సవరణలు పూర్తి చేసి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఓఎన్జీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తీర రక్షణ కోసం చేపట్టనున్న గ్రోయన్ల నిర్మాణం, ఓఎన్జీసీ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాలకు కీలకమని పేర్కొన్న కలెక్టర్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. So I think scheduled by Monday or Tuesday ఇస్తాము ఆగస్ట్ నుంచి. సో అట్లీస్ట్ బై సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఈచ్ హాస్పిటల్ ఒక రోజు విల్ స్పెండ్ 1 hour. సో ఐ వాంట్ సూపరింటెండెంట్స్ అండ్ కన్సర్న్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ డీటెయిల్గా దే హ్యావ్ టు గివ్ ఎ బ్రీఫింగ్. అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లో, ఇష్యూస్ ఏమున్నాయి. సో దట్ షుడ్ బి ఏ క్లియర్ ప్రజెంటేషన్ ఆఫ్ 10 to 15 slides. సో దాంట్లో మీ ఇష్యూస్ ఏమున్నాయి, జనరల్గా అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్రా ఇష్యూస్, హెచ్ఆర్ ఇష్యూస్ ఏమున్నాయి, అండ్ డ్రగ్స్ కానీ ఈ డయాగ్నోస్టిక్స్లో ఇష్యూస్ ఏమున్నాయి, ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ నార్మల్గా ప్రిమైసెస్ ఆఫ్ హాస్పిటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి. సో అలా డివైడ్ చేసుకొని ఒక 10 to 15 slides రెడీ చేసుకోండి. సో దట్ ఈచ్ హాస్పిటల్కి వీక్లీ వన్స్ విల్ హ్యావ్ ఏ ఫిజికల్ మీటింగ్ మోస్ట్ ప్రాబ్లీ. దెన్ ఆ మీటింగ్లో ఐ థింక్ డీసీ గారు ఉంటారు. దెన్ విల్ డిస్కస్ దాంట్లోంచి ఏదైనా కన్ఫర్మేషన్ చేసుకొని శాంక్షన్ చేసుకోవడం ఫైనల్ రిక్వైర్మెంట్లో పెట్టుకోండి. సో అది మీరు రిక్వైర్మెంట్స్తో పాటు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ శాంక్షన్ చేసిన వర్క్స్లో ముందుకెళ్ళకుండా ఆగిపోయినా ఏమైనా ఉన్నాయా, సో ఏమేమి సపోర్ట్ కావాలి, ఆ రోజు ఎంఎస్ఐడిసిని రమ్మని చెప్పండి. మీరు కోఆర్డినేట్ చేయడం మీటింగ్స్ నువ్వు కూడా ఆల్మోస్ట్ ఎంఎస్ఐడిసి నుంచి సిడిఎస్ నుంచి కూడా రావాలి, సిడిఎస్ నుంచి అండ్ డీసీ మీకు. పోలవరం జిల్లా చింతూరు మండలం
మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొండలపై నుంచి భారీగా వస్తున్న నీటి ప్రవాహంతో జలపాతం ప్రమాదకరంగా మారింది. భద్రత దృష్ట్యా అధికారులు పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించడం లేదు. నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు జలపాతం వద్దకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు చేపట్టిన ఇంటింటికి సంక్షేమం కార్యక్రమం గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇంకా మిగిలిన ఉన్న హామీలను కూడా త్వరలోనే అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం రావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. నన్ను శాసనసభ్యుడిగా మళ్ళీ ఎన్నుకుని 2 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మీ దగ్గరికి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయగలిగాము, భవిష్యత్తులో ఏం చెయ్యాలి, మీ సమస్యలేంటి, గ్రామంలో సమస్యలేంటి అన్న దీని మీద ఎప్పటికప్పుడు మీ నాయకులు వస్తూ ఉంటారు, నాకు ఏ చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలా గ్రామ సమానం రచ్చబండ కింద పెట్టుకుని మీ అభిప్రాయాలను సేకరించి మీ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మన పాలన చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మన వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి ఓకే థ్యాంక్ యూ. మరి అందరికీ మరొకసారి డిఎస్సీలో అక్రమాలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన రాజశేఖర్, వైసీపీ నేతలు బహిరంగ చర్చకి రావాలంటూ పిలుపు. డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. కాకినాడ ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిఎస్సీ అంశంపై అధికారులు ఇప్పటికే పూర్తి వివరణ ఇచ్చారని, అయినప్పటికీ వైసీపీ యువతను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీపై తొలి సంతకం చేసిందని, డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని కోరిన ఆయన గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. కూడా నియామక పత్రాలు ఇవ్వటం, వారు ఆల్రెడీ స్కూల్స్లో జాయిన్ అవ్వటం జరిగింది. సంవత్సర కాలం అయింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఈ విధమైన అసత్య ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా మనందరికీ తెలుసు, చాలా దిగువ మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచే ఈ టీచర్స్ వృత్తిలోకి వచ్చారు. అందరూ వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కునే స్తోమత ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగానికి రారు. వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కాకినాడలో ఈ డిఎస్సి మీద సెలెక్ట్ అయిన వాళ్ళందరితో కూడా మనం సుమారు 1000 మంది టీచర్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ అది వచ్చారు. ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది, మేమందరం కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడి చదువుకుని మేము అర్హతతో సాధించాం. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తే మమ్మల్ని అవమానిస్తున్నారు ఈ వైసీపీ పార్టీ అని వారు ఎంతో కన్నీరు పెట్టుకుని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1924 మధ్యలో ఒక డిఎస్సి కూడా తీయలేని పరిస్థితి. వాళ్ళ ఈరోజు మరి మాట్లాడే నైతిక హక్కు ఉందని, నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గురించి వాళ్ళ ఆరోపణ చేయడం జరిగింది, లక్షల చేతులు మారినాయి అని. స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిఎస్సీలో అక్రమాలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన రాజశేఖర్. వైసీపీ నేతలు బహిరంగ చర్చకి రావాలంటూ పిలుపు. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జీవో నెంబర్ 3 పేరుతో గిరిజనులను మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఘాటు విమర్శలు. ముళ్లపొదల్లో నవజాత శిశువు, స్థానికుడి అప్రమత్తతతో ప్రాణాలు దక్కిన బాబు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.